ఏదైతే 6 డేస్ ముందు జరిగిన సంఘటన గాంధీనగర్లోని అంబేద్కర్ నగర్లో జరిగిన ఇల్లు తూలడం జరిగింది. దానికి నేను వాళ్ళకి సంఘీభావం తెలుపనికే వచ్చాను. ఇప్పుడు ఎంఆర్ఓ దాని మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని వీళ్ళ ద్వారా ఏమైనా ఇల్లులు కేటాయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈడ ఉండి వాళ్ళ పిల్లల స్కూల్స్ కానీ ఉండి ఈడ ఎంతో కష్టపడి తట్టున్న ఇళ్ళలను వాళ్ళు మీరు తూలడం జరిగింది. కావున మీరు అందరి ద్వారా వీళ్ళతో ఇల్లు తట్టించాలని డిమాండ్ చేస్తున్నాను. మేము గత 75 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. స్వామి వివేకానంద నగర్ నుంచి ఇక్కడ 75 years నుంచి ఉంటున్నాం మేము. మా ఇక్కడ ఇల్లు మన మండే రోజు కూల్చేశారు. మాకు కోర్టులో కేసు నడుస్తున్నాయి. ఇక్కడ దౌర్జన్యం చేసి కూల్చేశారు. మాకు ఎలాంటి ఆర్డర్ కూడా రాలేదు. కూల్చేయాలి ఇల్లు తీసేయాలని ఎలాంటి ఆర్డర్ కూడా రాలేదు. ఇది దౌర్జన్యం చేసి కూల్చారు. ఇది ఎంత మట్టుకు న్యాయం? మా మామయ్య చిన్నగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కొనుక్కొని మేము ఉన్న జాగా ఇది. అట్లాంటిది ఇప్పుడు 30 years అయితేనే తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏమని, ఇది వాళ్ళకే సొంతమో తీసే ఇల్లులు కాదని చెప్పి. అలాంటి 75 years నుంచి ఇక్కడ ఉంటున్నప్పుడు మా ఇల్లులను ఎలా తీస్తారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఇక్కడనే న్యాయం కావాలి. మేము ఇక్కడనే కూర్చుంటాం. మాకు న్యాయం జరిగేదాకా మాత్రం మేము ఇక్కడ నుంచి కదలము. మేము ఎవరిని ఏం అనట్లేదు. ఈ సీఎం వచ్చి మరి కుమారం అనే టైంకి మరి రియాక్ట్ అయ్యిండు. కర్రీ పాయింట్ పెట్టుకున్న ఆమెకి. మళ్ళీ మేము ఇంతగానో కూర్చొని ఇప్పుడు 6th day ఆయనకి ఎందుకు ఇంకా మాకు రియాక్ట్ ఎందుకు అవ్వట్లేదు? అంటే దళితులు అంటే ఆయనకి పట్టింపు లేదా అనేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాకు మాత్రం న్యాయం జరిగేదాకా మాత్రం మీకు కొంచెం కదిలేది లేదు. మరి లేడీస్కి ఇంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఇష్యూస్ ఉంటాయి. బాయ్స్ అంటే ఎక్కడంటే అక్కడ వెళ్తారు. మేము ఇక్కడనే పడుకుంటున్నాం, ఇక్కడనే తింటున్నాం పిల్లల్ని పెట్టుకొని. మరి ఎన్ని రోజులైనా ఇలా ఉండాలి మేము? కొన్ని ఇల్లులు కోర్టు మరి ఇల్లులు ఇచ్చిన తర్వాత ఇది ఏమని చెప్పేసి కోర్టే నిర్ణయించింది. అట్లాంటి దౌర్జన్యం చేసి ఎలా తీస్తారో మాకు అర్థం కావట్లేదు. మరి మీరే మీ మీడియా ద్వారా మరి మాకు గవర్నమెంట్ ప్రశ్నించి మాకు ఏదైనా న్యాయం చేయండి ప్లీజ్.